హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్. సింపుల్ సాంబార్ అండ్ ఇడ్లీ మేకింగ్ వీడియో చూద్దాము. ఫస్ట్ వన్ గ్లాస్ ఆఫ్ పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి గ్రైండర్ వేసుకోవటమే. మార్నింగ్ 9 కలా వేసుకుని నేను 4 కలా గ్రైండర్ వేసాను ఫ్రెండ్స్. ఈ గ్రైండర్ తిరిగేలోపు పప్పు మెదిగేలోపు 1 గ్లాస్ ఆఫ్ మినపప్పుకి 3 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకొని కడిగేసుకొని పక్కన వేరే డిష్లోకి పిండి వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వస్తుంది కాబట్టి 3 గ్లాసెస్ సరిపోతుంది. అదే మిక్సీకి అయితే 2.5 సరిపోతుంది ఫ్రెండ్స్. బాగా మెత్తగా దూదిలాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇడ్లీలు బాగా వస్తాయి ఫ్రెండ్స్. మొత్తం అలాగా దీంట్లో వేరే డిష్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు పిండి యాడ్ చేసుకున్న తర్వాత కింద నుంచి పై వరకు అలాగా బాగా కలుపుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తెల్లారి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సాంబార్ కోసం నేను 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకొని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు కూడా నేను నైట్ నానబెట్టేసుకుంటా. మార్నింగ్ క్యారేజీలు కడావుడిగా ఉంటుందండి ఫ్రెండ్స్. అప్పుడు నానదు అది అని ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు చూసి యాడ్ చేసుకొని కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. టొమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, సొరకాయ, గుమ్మడికాయ, రాడిష్, మునక్కాయలు, వంకాయలు అన్నీ వెజ్జెస్ వేసుకుంటే సాంబార్ అంత టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. గుమ్మడికాయ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. తెలిస్తే స్కిప్ చేయండి. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్, సాంబార్ పొడి యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే ఒక పావు గంట సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో చిన్న బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇవి బాగా ఒక పావు గంట అలా బాగా మరుగుతాయి ఫ్రెండ్స్. మరిగిన తర్వాత తాలింపు వేసుకోవటమే. సాంబార్లో కొత్తిమీర చివర వేర్లు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇడ్లీ పెట్టేసాను ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి. ఉదయాన్నే క్యారేజీలు హడావుడి ఫుల్ మా పాపకు పెట్టించాను. మా పాప ఇలా తింది ఫ్రెండ్స్. ఆ కారపొడి నెయ్యి వేసుకొని తింది. మా హస్బెండ్కి ఇలా కావాలి, మనిషికి రకం ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా అంతే తినట్లేదో కామెంట్ చేయండి. ఇలా ఇడ్లీలు తుంచితే మెత్తగా అలా ఇరిగిపోయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మా హస్బెండ్కి నెయ్యి వేసి కారపొడి, పప్పుల పొడి, చట్నీ వేసి ఇచ్చాను ఫ్రెండ్స్. మా బాబుకి సాంబార్ ఇడ్లీ ఇష్టం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.